క్రైస్తవ మతంలోకి మారిన తర్వాత కూడా అట్రాసిటీ కేసులు పెట్టడానికి కుదరదు అని చెప్తూ మత మార్పిడి అంశానికి సంబంధించి సుప్రీంకోర్టు చాలా కీలక తీర్పును వెలువరించింది. క్రైస్తవ మతంలోకి మారితే ఎస్సీ హోదా రద్దవుతుందంటూ చెప్పింది. హిందూ, బౌద్ధ, సిక్కు మతాలకు మాత్రమే ఎస్సీ హక్కులు ఉంటాయని, మరే ఇతర మతంలోకి మారినా ఎస్సీ హోదా రద్దవుతుందంటూ సుప్రీంకోర్టు చెప్పింది. క్రైస్తవ మతంలోకి మారి పాస్టర్ అయిన వ్యక్తి ఎస్సీ ఎస్టీ యాక్ట్ కింద రక్షణ పొందలేరు అంటూ సుప్రీంకోర్టు చెబుతోంది. ఏపీ హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది. కుల వ్యవస్థ క్రైస్తవ మతంలో లేదన్న ఏపీ హైకోర్టు వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. మతం మార్చుకున్న వెంటనే ఎస్సీ హోదా రద్దవుతుందని, కేవలం సర్టిఫికెట్ ఉన్నంత మాత్రాన్ని సరిపోదు, మీరు ఏ ప్రాక్టీస్లో ఉన్నారనేది కూడా చాలా కీలకం అంటూ చెప్తున్నారు. బాపట్లలో జరిగినటువంటి ఒక ఘటనకి సంబంధించిన కేసులో సుప్రీంకోర్టు ఈ తీర్పునిచ్చింది. ముందుగా హైకోర్టుకు వెళ్ళారు. అక్కడ వచ్చినటువంటి తీర్పును సవాల్ చేస్తూ మళ్ళీ సుప్రీంకోర్టుకు వెళ్తే అక్కడ కూడా హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పునే సుప్రీంకోర్టు సపోర్ట్ చేసింది. ఇప్పుడు ఈ అంశం మరొకసారి ఈ మతం మారిన తర్వాత ఉండేటువంటి హక్కులకు సంబంధించిన అంశాన్ని, అలాగే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు సంబంధించినటువంటి పరిధుల్ని ఇక్కడ క్లియర్గా చెప్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. బాపట్ల జిల్లా పిట్టలవానిపాలెంలో ఒక పాస్టర్ చింతాడ ఆనంద్ ఎలాంటి అనుమతులు లేకుండా అక్కడ ఒక చర్చి నిర్వహిస్తున్నారు, అక్కడ ఏర్పాటు చేసి నిర్వహిస్తున్నారు అని అక్కల రామిరెడ్డి అలాగే మరికొంతమంది స్థానికులు అక్కడ కొంత అభ్యంతరం వ్యక్తం చేశారు, ఇలా కుదరదని చెప్పేసి. ఈ నేపథ్యంలో వారి మీద అట్రాసిటీ కేసు పెట్టేశారు ఈ పాస్టర్ చింతాడ ఆనంద్. అయితే అక్కడ చర్చి పాస్టర్గా ఉన్న వ్యక్తి మా మీద అట్రాసిటీ కేసు ఎలా పెడతారు అని చెప్పేసి రామిరెడ్డి హైకోర్టుకు వెళ్ళారు. ఈ కేసు చెల్లదని అని అక్కడ రిక్వెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో హైకోర్టు కూడా అదే చెప్పింది, కుదరదు అని చెప్పేసి. ఈ నేపథ్యంలో మళ్ళీ చింతాడ ఆనంద్ సుప్రీంకోర్టుకు వెళ్ళారు. సుప్రీంకోర్టు కూడా హైకోర్టు చెప్పినటువంటి అదే తీర్పును సమర్థించింది. మీరు మతం మారిన తర్వాత మీకు మళ్ళీ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టే హక్కు ఉండదు, కేవలం ఆ సర్టిఫికెట్ ఉన్నంత మాత్రాన, అంటే ఎస్సీ అనే సర్టిఫికెట్ ఉన్నంత మాత్రాన కుదరదు. మీరు గత 10 ఏళ్లుగా పాస్టర్గా పనిచేస్తూ మీరు ఎస్సీనని ఎలా చెప్పుకుంటారు అని చెప్పి చాలా క్లియర్గా చెప్పింది. సో ఇప్పుడు మరొకసారి ఈ పరిధుల్ని చర్చకు తీసుకొస్తుంది ఈ కేసు. అట్ ది సేమ్ టైం చాలామంది ఇలాంటి విషయాల్లో ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఇది ఒక ఎగ్జాంపుల్గా తీసుకునే అవకాశం కూడా లేకపోలేదు. కృష్ణమోహన్ జాయిన్ అవుతున్నారు, మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్. కృష్ణమోహన్, అసలు ఇష్యూ ఎక్కడ మొదలైంది? అంటే ఈ పాస్టర్ చింతాడ ఆనంద్ దగ్గర మొదలైనట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో హైకోర్టుకు వెళ్ళడం, సుప్రీంకోర్టుకు వెళ్ళడం మనం చూస్తూనే ఉన్నాం. ఎస్సీ ఎస్టీ యాక్ట్ ఎందుకు పెట్టారు ఈ చర్చ నిర్వహించకూడదు అన్నప్పుడు? అండ్ ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు మీద ఎలాంటి చర్చ జరుగుతోంది? డీటెయిల్స్ ఏంటి ఓవరాల్గా? ఎస్, ఈ బాపట్ల జిల్లాలో చింతాడ పాస్టర్ ఏదైతే ఉన్నాడో బేసిక్ గా అతను ఎస్సీగా ఉండేవాడు. అయితే అతను చింతాడ ఆనంద్ ఒకసారిగా పాస్టర్ గా మారిన తర్వాత ఒకసారి పాస్టర్ గా మారి అక్కడ ఒక హాస్టల్, ఒక చర్చిని కట్టే ప్రయత్నం చేస్తున్న సందర్భంలో అక్కడ స్థానికులు కొంతమంది అడ్డగించారు ఈ పాస్టర్ని. మీరు ఎట్లా ఇది చర్చిని కట్టిస్తారు, ఇక్కడ అందరూ ప్రాంతాలు ఉన్నారు, ఒక చర్చిని కట్టడం వల్ల జరిగే ఇబ్బందులు మిగతా ప్రాంతాల వాళ్ళకి ఇబ్బందులు కలుగుతాయని అడ్డం వచ్చినప్పుడు అతను పోలీస్ స్టేషన్ లో వీళ్ళిద్దరి మీద అట్రాసిటీ కేసుని నమోదు చేస్తారు. ఇద్దరు అంటే ఒక రెడ్డి, ఒక మరో సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తుల మీద అట్రాసిటీ కేసు నమోదు చేస్తారు. పోలీసులు కూడా అట్రాసిటీ కేసుని కడతారు. కారణం ఏంటంటే ఆ వ్యక్తి ఏసీ కులానికి సంబంధించిన వ్యక్తి. సో ఆ బేస్ లో అక్కడ పాస్టర్ చేసినప్పుడు ఖచ్చితంగా కట్టాల్సిందే అని చెప్పి వాళ్ళు కట్టించినప్పుడు ఇతని తరఫున ఎవరైతే బాధితులు ఉన్నారో, ఎస్సీ అట్రాసిటీ కేసు నమోదైందో ఆ బాధితుల తరఫున లాయర్లు వీళ్ళందరూ కూడా హైకోర్టుకి వెళ్ళారు. హైకోర్టులో చాలా క్లియర్ గా ఒక డెసిషన్ అయితే వచ్చింది. ఒకసారి ఎస్సీ కులంలో పుట్టి ఎస్సీ నుంచి తర్వాత పాస్టర్లుగా లేకపోతే కులాలని కన్వర్టెడ్ క్రిస్టియన్ గా మారినప్పుడు మీకు ఆ ఎస్సీ హోదా ఉండదు అనేది చాలా క్లియర్ గా ఉంది నిబంధన. అందుకే మీరు ఎస్సీ అట్రాసిటీ కేసు వాళ్ళ మీద కట్టడానికి లేదు అంటూ హైకోర్టు తీర్పిచ్చింది. హైకోర్టు తీర్పిచ్చిన నేపథ్యంలోనే వీళ్ళిద్దరి మీద కూడా అట్రాసిటీ కేసు ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళిద్దరిని తొలగించిపోయి పడుతుంది హైకోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం. అయితే ఆనంద్ అంతటితో ఆగకుండా ఈ కేసులో నేను ఎందుకు అట్రాసిటీ కేసు కాదు, నేను పుట్టుక నుంచి ఎస్సీ కదా, ఎస్సీలో ఉన్న వాళ్ళలో ఉన్నప్పుడు నేను పాస్టర్ గా మారాను చెప్తే
ఎస్సీ నా కులం ఉంది కదా అని చెప్పి ఆయన సుప్రీంకోర్టుకు వెళ్ళినప్పుడు కూడా ఈరోజు సుప్రీంకోర్టు కూడా అదే తీర్పును నిన్న విరుద్ధేసిన పరిస్థితి అయితే ఉంది. ఏదైతే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పు ఏదైతే ఉందో ఆ తీర్పుకి మద్దతు తెలుపుతూ పూర్తిగా కూడా ఒకసారి ఆ కులంలో నుంచి వేరే కులంలోకి మారినా, లేకపోతే సిక్కు బుద్ధి ఇంకొక కులాల్లోకి మారినా మీరు ఖచ్చితంగా దానికి సంబంధించిన మీ ఒరిజినల్ క్యాస్ట్ ఏదైతే ఉంటుందో, సామాజిక వర్గం ఏదైతే ఉంటుందో ఆ సామాజిక వర్గానికి నుంచి అర్హులు కారు అని చెప్పింది. ఈ రోజు నిజంగానే ఈ కేసు వ్యవహారం మీద కొంత సీరియస్ చర్చ అయితే మొత్తం దేశవ్యాప్తంగా కూడా జరుగుతుంది. చాలా ప్రాంతాల్లో ఎస్సీలుగా ఉన్న వాళ్ళు బుద్ధిజం తీసుకునే ప్రయత్నం చేశారు. తర్వాత ఎస్సీ కులానికి సంబంధించిన పాస్టర్లుగా మారే ప్రయత్నం చేశారు. కొన్ని వివిధ సామాజిక వర్గాలకి మారే ప్రయత్నం చేసినప్పుడు జరుగుతున్న ఇష్యూస్ లో కానీ అవసరమైనప్పుడు మాత్రం వాళ్ళు ఆ ఎస్సీ సామాజిక వర్గాన్ని అడ్డు పెట్టుకొని అవతల వాళ్ళని బెదిరించడం, లేకపోతే అట్రాసిటీ కేసు నమోదు చేస్తామని చెప్పే ప్రయత్నం చేయడం ఏదైతే ఉందో నందు దాని మీద తలకల్లంగా కొన్ని ఇబ్బందులు, కొంత సమస్యలు వస్తూనే ఉన్నాయి. అయితే దాని మీద హైకోర్టు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పు ఈ రోజు సుప్రీంకోర్టు కూడా దాన్నే ఓకే చేస్తూ ఖచ్చితంగా మీరు దీన్నే ఫాలో కావాలి, దీన్నే వ్యవహరించాలి అని చెప్పడంతో ఒకసారిగా ఇష్యూ అయితే వచ్చింది. సో ఈ ఇష్యూ మీద ఇప్పుడు చర్చ మొదలైన పరిస్థితి అయితే కనబడుతుంది. నందు రైట్, థ్యాంక్ యూ కృష్ణమోహన్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. చాలా రోజుల నుంచి ఇలాంటి కేసులు నమోదవుతూనే ఉన్నాయి. చాలామంది క్రిస్టియన్లుగా మారిన వాళ్ళు కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులను పెడుతున్న వాళ్ళు లేకపోలేదు. సో కొన్ని కేసులు, ఇప్పుడు ఇలాంటి కేసులు కోర్టు దాకా వెళ్ళాయి కాబట్టి కోర్టు చెప్పింది నువ్వు క్రిస్టియన్గా ఉండి అట్రాసిటీ కేసు ఎలా పెడతావు, అసలు నువ్వు ఎస్సీవే కాదు, క్రిస్టియానిటీలో కులాలు లేవు అని చెప్పింది. క్రిస్టియానిటీలో ఎస్సీలు ఎస్టీలు లేరు అని చెప్పింది. కేవలం హిందువులు, బౌద్ధులు, సిక్కులకు మాత్రమే ఇది పరిమితం అయింది అని కోర్టు చెప్పింది. కానీ చాలా సందర్భాల్లో కోర్టుల దాకా వెళ్ళకపోవడం నేపథ్యంలో ఈ పోలీస్ స్టేషన్లకు వెళ్తారు, నేను ఎస్సీనని చెప్తారు, నా మీద ఇలా మాట్లాడారు, నన్ను దూషించారు కాబట్టి కేసు పెడుతున్నానని చెప్తారు. లేదంటే నా మీద దాడి జరిగింది కాబట్టి నేను ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెడుతున్నానని చెప్పేసి కేసు పెడతారు. పోలీసులు కూడా చాలా సందర్భాల్లో ఈ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేయకపోవడం, సరిగా చేయకపోవడం వల్ల, లేదంటే తెలిసి కూడా అక్కడ ఉన్నటువంటి ఒత్తిళ్ల కారణంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెడుతున్నారు. ఇన్ఫ్యాక్ట్ రియాలిటీ సమాజంలో చాలా వరకు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల్ని కొంతమంది తమ స్వార్థానికి ఉపయోగించుకుంటున్న వాళ్ళు లేకపోలేదు. ఈ అంశానికి సంబంధించి సమాజంలో ఎప్పటి నుంచో గొడవలు జరుగుతూనే ఉన్నాయి. దీన్ని ఇలా వాడుకుంటున్నారు కొంతమంది కావాలని అని చెప్పేసి. మరోవైపు చాలామంది క్రిస్టియానిటీ తీసుకున్న తర్వాత కూడా వాళ్ళకి ఈ ప్రభుత్వం ఇచ్చేటువంటి రిజర్వేషన్లు కూడా అమలు కావు కదా. సో వీటి విషయంలో కూడా చాలా రోజుల నుంచి గొడవలు ఉన్నాయి. చాలామంది క్రిస్టియన్లుగా మారిన తర్వాత కూడా మేము ఎస్సీలమి ఎస్టీలమని చెప్పుకుంటూ ఆ రిజర్వేషన్లని ప్రభుత్వం ఇచ్చేటువంటి పథకాలని, ఎస్సీ ఎస్టీల కోసం ప్రభుత్వం ఇచ్చే పథకాలని వాళ్ళు కూడా పొందుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. దీనివల్ల నిజంగా ఎస్సీ ఎస్టీలకు రావాల్సినటువంటి, ఎవరైతే ఎస్సీలుగా ఎస్టీలుగా ఉండిపోయి సమాజంలో అట్టడుగున స్థాయిలో ఉండిపోయారో వాళ్ళకి ఈ పథకాలు పూర్తి స్థాయిలో అందడం లేదన్నటువంటి అభిప్రాయాలు ఉన్నాయి. ఇలా చాలా అంశాలు ఇప్పుడు ఉన్నాయి. కాకపోతే ఇక్కడ ఖచ్చితంగా అందరూ తెలుసుకోవాల్సింది, ఇస్లాంలో కానీ ముస్లిమ్స్కి కానీ క్రిస్టియన్స్కి కానీ ఎస్సీ ఎస్టీలు అమలు అవ్వవు. ఒకసారి మతం మారిన తర్వాత ఇది కుదరదు అంటూ చాలా క్లియర్గా చెప్పింది. ముందుగా 1956లో ఇప్పుడు సిక్కుల